అమ్మాయి పెళ్లి చూపులకు ముందు మనసు విప్పి అమ్మా నాన్నలతో చర్చించాల్సిన విషయాలు. పెళ్లి చూపులంటే మనల్ని మనం అందంగా తీర్చిదిద్దుకోవడం కాదు, రేపటి మన భవిష్యత్తు పట్ల మన ఆలోచనల్ని స్పష్టంగా తీర్చిదిద్దుకోవాల్సిన సమయం. తల్లిదండ్రులు చూసిన సంబంధం మంచిదైతే సరిపోదు, అది మనకు సరిపోయేది కూడా అయ్యుండాలి. బయటకు కనిపించే గుణగణాల కంటే మన మనసుకు నచ్చే విలువలు కొంచెం వేరేగా ఉండొచ్చు. అందుకే పెళ్లి చూపుల ముందు మీ ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకోవడం ఎంతో అవసరం. ఆ విషయాలేంటో ఈ స్టోరీలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక అమ్మాయి జీవితంలో పెళ్లి చూపులనేవి అత్యంత మధురమైన క్షణాలు. అమ్మాయి కళ్ళ ముందు కదిలే కలలకి, కన్నవారి ఆశలకి మధ్య అందమైన వారధిలా నిలబడే క్షణాలు. ఇన్నాళ్ళు అమ్మ ఒడిలో నాన్న నీడలో పెరిగిన ఓ చిన్నారి ఇప్పుడు తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు తొలి అడుగు వేస్తుంది. పెళ్లి చూపులంటే కేవలం అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకోవడం కాదు, రెండు విభిన్నమైన ప్రపంచాలు ఏకం కావడానికి వేసే పునాది. అప్పటి వరకు ముఖ పరిచయం కూడా లేని వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనే ఆందోళన ఒకవైపు, కొత్త బంధంపై ఉండే అందమైన ఆశలు మరోవైపు. తన కలలను అర్థం చేసుకునే తోడు కోసం అన్వేషిస్తూనే కన్నవారి కళ్ళల్లో ఆనందం చూడాలని తప్పించే హృదయం, తన ఆశలకు ఆశయాలకు ఆసరా ఇచ్చే భాగస్వామి కోసం ఎదురు చూస్తుంది. మౌనంగా ఉన్న మనసులో వేల మాటలు, పెదవులపై చిరునవ్వు ఉన్న కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు. ఇలా అన్నీ కలిపి ప్రతి అమ్మాయి జీవితంలో ఓ మధురానుభూతి పెళ్లి చూపులు. అయితే వీటిలో చర్చించాల్సిన విషయాలేంటో తెలుసుకుందాం. స్వేచ్ఛగా నో చెప్పడం మీ హక్కు. పెళ్లి చూపులు జరిగినంత మాత్రాన పెళ్లి ఖచ్చితంగా జరిగిపోవాలి అనే రూలేం లేదు. అబ్బాయిని చూసినప్పుడు ఎలాంటి ఆలోచనలు కలిగాయో మొహమాట పడకుండా నిర్ణయాన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులకు చెప్పే స్వేచ్ఛ ఉండాలి. పెళ్ళనేది నూరేళ్ల బంధం కాబట్టి సంబంధం నచ్చకపోతే వద్దు అని చెప్పడం మీ హక్కు. డబ్బు, ఆస్తి, అంతస్తులు, బంధువులు, ప్రోద్బలం వంటి ఆలోచనలు పక్కన పెట్టి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగలగాలి. పెళ్లి చూపులు ముగియగానే ఒక గంటలోనే, ఒక రోజులోనో నిర్ణయం చెప్పేయాలి అనే ఒత్తిడి తీసుకోకండి. తల్లిదండ్రులు కూడా కూతురికి ఆ రకమైన స్వేచ్ఛ ఇవ్వాలి. అమ్మాయి మనస్ఫూర్తిగా నచ్చితేనే ముందడుగు వేయాలి. జాబ్, కెరీర్, గోల్స్, ఉద్యోగం విషయాలు పెళ్లి ముందే స్పష్టంగా మాట్లాడుకోవాలి. పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని తల్లిదండ్రులతో స్పష్టంగా చర్చించండి. ఈ అంశంపై వచ్చే అబ్బాయి ఆలోచనలేంటో తెలుసుకోండి. పెళ్లి తర్వాత ఏవైనా పై చదువులు చదవాలనుకున్నా, ఏదైనా కోర్స్ చేయాలని అనుకున్నా ముందే తల్లిదండ్రులకు తెలియజేయండి. అబ్బాయి తరపు వాళ్ళు వీటికి ఒప్పుకుంటారో లేదో ముందే తెలుసుకోండి. భాగస్వామిపై మీ అంచనాలు పెళ్లి చూపుల కంటే ముందే అబ్బాయిలో ఉండాల్సిన లక్షణాల గురించి తల్లిదండ్రులతో చర్చించండి. ఆస్తులు, జీతం కంటే గుణగణాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పండి. చెడు అలవాట్ల గురించి బాగా తెలుసుకోమని చెప్పండి. మీ చదువు, జీవితానికి విలువ ఇచ్చి పెళ్లి తర్వాత కూడా మిమ్మల్ని ప్రోత్సహించే మనస్తత్వం ఉందా లేదా చూసుకోండి. ఓ విధంగా చెప్పాలంటే మీ భాగస్వామిపై మీకు ఎలాంటి ఆలోచనలు, అంచనాలు ఉన్నాయో అవన్నీ తల్లిదండ్రులకు చెప్పి అవి వచ్చే అబ్బాయిలు గమనించమని చెప్పండి. డబ్బు విషయంలో పెళ్లి తర్వాత గొడవలు రాకుండా ఉండాలంటే పెళ్లి కంటే ముందే ఈ విషయంపై క్లారిటీ ఉండాలి. పెళ్లి తర్వాత మీ జీతంపై, మీ ఖర్చుపై మీకు స్వేచ్ఛ ఉండాలనే విషయాన్ని తెలియజేయండి. అబ్బాయితో విడిగా మాట్లాడడం ఈ అంశం పెళ్లి చూపుల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం. పెద్దల సమక్షంలో అంతా బాగానే ఉన్నా, అన్నీ కుదిరినట్లే కనిపించినా ఇద్దరి మనసులు కలవాలంటే మాత్రం ఏకాంతంగా మాట్లాడుకోవాల్సిందే. పెళ్లి చూపుల సమయంలో అబ్బాయితో 10 నిమిషాలు విడిగా మాట్లాడాలని అడగండి.
ఇందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు. మీ ఆలోచనలు, ఇష్టాలు, చదువు, కెరీర్, భవిష్యత్తు, ఆర్థికపరమైన ఆలోచనలు, అలవాట్లు ఇలా అన్ని అంశాల గురించి తెలుసుకోండి. మీరు